అర్జెంట్ గా బ్యాలెన్స్ పైసలు రెడీ చేయి. ఇంకా టైం వేస్ట్ చేస్తే గీసారి కాల్ రాదు. నీ భార్య డెడ్ బాడీ వస్తుంది, చూసుకో బిడ్డా. హలో 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 చెప్పేది విను. హలో హలో గిట్లా చెప్తే గానీ పైసలు రావురా. కరెక్టే రా. ఆడు పైసలు ఇచ్చేంత వరకు గడిపెళ్ళని మంచిగా చూసుకోవాలి కాకా. అవునరా, ఆయనకి పెళ్ళామంటే మస్తు ఇష్టం అనుకుంటా. ఎన్ని పైసలు అడిగితే అన్ని పైసలు ఇస్తాంటారు వాడైతే. అవునరా కాకా. సరేగాని చలమ్మా. Come on. Fuck. आपके द्वारा डायल किया हुआ नंबर अभी बंद है. సంథింగ్ రాంగ్. ఇంకా లేట్ చేస్తే నా శైలు నాకు దక్కదు. సాగర్ని కలిసి ఎట్లయినా మ్యాటర్ చెప్పేయాలి, లేకపోతే మస్తు పరేషాన్ అవుతుంది. వీళ్ళని నమ్ముకోనికి లేదు. నా శైలుని ఎట్లయినా కాపాడుకోవాలి. ఎట్లయినా చెప్పను. చెప్పేసా. ఇంట్లో నేను దొంగతనంగా తెచ్చిన పైసలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? అవునరా, నేను కూడా మా అమ్మ చైన్ తీసుకొచ్చి అమ్మేసినారా. ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేయాలి అర్థమైతే లేదురా, భయం వేస్తుందిరా. నమస్తే సార్. నమస్తే సార్. అర్జెంట్గా ఇడికి రమ్మన్నారు. ఎనీథింగ్ సీరియస్? అవును కసంటిది, జర పర్సనల్, అందుకోసానికే రమ్మన్నా సార్. చెప్పండి సార్. మా వైఫ్ని ఎవరు కిడ్నాప్ చేసేది సార్. పైసలు కూడా డిమాండ్ చేశారు. కొన్ని ఇచ్చిన బ్యాలెన్స్ మళ్ళీ ఇస్తా అని టైం అడిగిన. అరేంజ్ చేసి కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చాలాసార్లు ట్రై చేసిన. నాకెందుకో భయం అవుతుంది సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. నా వైఫ్ని మీరే ఎట్లాగైనా కాపాడాలి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. ఏం కాదు, మీకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ సార్, ఇది మాత్రం ఎవరికి తెలియకుండా జర సీక్రెట్గా డీల్ చేయండి. ఏదన్నా తేడా జరిగితే నా వైఫ్ నాకు దక్కదు. నా లైఫ్ మీ చేతిలో ఉంది సార్. మీరేం కంగారు పడకండి. ఇది ఉంచండి సార్ ప్లీజ్. ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? ప్లీజ్ నా కోసం ఉంచండి సార్. వద్దు సార్. ప్లీజ్ కాదనకండి. ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఉంటా సార్. వస్తా సార్. అత్తరై అప్పు అప్పు సుక్కు కుక్కు కుక్కు. ఆల్ ది బెస్ట్. ఎవరు చూస్తలేరు కదా. గోలుమాలు 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 గోలుమాలు. ఒరే వారి గీడికిడ దొరికినవురా. ఎవర్రా ఈ టింబగాడు? ఈ టింబసాలెగాడు అర్ధరాత్రిలో నా సుక్కు ఇంట్లోకి దూరినాడు. అడ్డం వచ్చినాడు, నెత్తి మీద ఒక్కటేసిన అడ్డం పడిండు, ఎత్తుకొచ్చిన. రే, దాని ఇంటికి ఎంత మంది వస్తే అంత మంది ఎత్తుకొస్తావారా? పాగల్ సాలే. గంతే మరి. నా సుక్కు కాడికి నేను తప్ప ఎవరు రావద్దు, పోవద్దు. రేయ్, నీ అయ్యా చెప్పినా కదరా అది కేసు టైప్ అని. రేయ్, ఊకే నా సుక్కుని కేసు కేసు అనగరా, నా గుండె ఆగమైతది. రేయ్, ఆగం కాదురా, ఆగం కాదు, రోగం. నీకు సుక్కు రోగం వచ్చింది. ఇడిచేయాన్ని బొక్క బి ఎడవసాలగాడిని నా ముందు నా సుక్కు ఇంట్లోకి దూరికి చూస్తాడా? నా ఈగో హట్ అయింది. ఇగో లేదు, నా బొక్క లేదు. వారిని కొంపదీసిన కిడ్నాప్ చేసిండ్రా. ఎమ్మెల్యే అని తెలిసి చేసిండ్రా, తెలియక చేసిండ్రా. రే కమేనే సాలే, ఎవడ్రా నువ్వు? నా సుక్కుతో పనేంట్రా నీకు? నేను ఎమ్మెల్యే అని తెలిస్తే నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎక్స్పర్ట్ వాళ్ళకి తెలిస్తే నా ఎమ్మెల్యేగిరి కత్తం ఎట్లనైనా మేనేజ్ చేయాలి.
ఎవడైతే ఏంద్రా మర్యాద గడిచిపెట్టుండ్రి లేకపోతే చూడు మళ్ళా నీ సాలేగా నాకే దమ్ముతారా దమ్కి చెప్పరా అగ్నిరా అగ్ని జమదగ్ని రే వీడు మన ఎమ్మెల్యే బలరాం లెక్క కూడుతుండ్రా సకా చూడు అరే ఆడవులే బట్టే వాసుగాడు ఐబద్ గన్లకి గడ్డం గిడ్డం పెంచుకొని చుతియా గన్లెక్క ఉంటాడు అయినా ఎమ్మెల్యే గడు దొంగ గన్లెక్క ఎందుకు వస్తాడ్రా సుక్కుతానికి అమ్మో కొడుకులు గుర్తుపట్టాయి గల ఆగం చేయాలి ఇళ్ళను రేయ్ నా సంగతి తెలియదు మీకు ఎమ్మెల్యే తెలుసు పోలీసు వాళ్ళు తెలుసు మర్యాదగా ఇడిచిపెట్టుండ్రి నీకెవ్వడు తెలిస్తే మాకేది బే సస్తారా వాడు నేను చెప్పలే ఈడెమ్మెల్యేద్రా కొడితే కొట్టిన సాలగాలు గుర్తుపట్టలే నువ్వు పా, బయటికి పో, బయటికి పో. అమ్మయ్యా నేను ఎమ్మెల్యే నీళ్ళకి తెలియలేదు రేయ్ ఆడు పైసలు ఇస్తానేసి అని అన్నాడు ఇంతవరకు ఫోన్ చేయలే ఫోన్ చేయడానికి అవురా గీ ఫాల్తు గన్ లెక్కల వాళ్ళు అన్నీ మర్చిపోయినా సరే చూడు రేయ్ ఏమైందిరా వారి అన్ని మెంటల్ లెక్కలు చేస్తున్నావు సక్కగా చూడు ఫోన్ కనిపిస్తలేదురా ఎప్పుడు చూడు సుక్కు సుక్కు అనేసి దాన్ని ఎమ్మడి దాని వెనకనే తిరుగుతూనే ఉంటావు రే నా సుక్కునేమనకరా హే, ఒక తన్నుడు అంత మళ్ళా సాలే ఇంకొకసారి ఏమనక అనకనేసి అంటే చెప్తున్నా ఆ ఫోన్కి నా ఎవరికైనా దొరికితే అసలు మనం బట్ట కొట్టుకోపోతాం చూడు ఆ నెంబర్ కొట్టు స్విచ్ ఆఫ్ వస్తుందిరా అరే చ, 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 నడు నడు కొడుకులు బయటికి పోయినరు ఎట్లకెళ్ళ తప్పించుకోవాలి ఇడికెళ్ళి ఎవరు లేడు కదా ఎత్తుకుంటుందా ఎత్తుకో అక్కడ చూడరా రే 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 చూడరా అరే ఎక్కడ్రా సామీన్ అరే నువ్వు అక్కడికి వెళ్ళి ఎత్తుకురా పో 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 అడుగో రే కాకా అరే ఏంద్రా ఫోన్ దొరికిందా లేదురా సుక్కుకి రొయ్యలు బిర్యానీ అంటే చాలా ఇష్టం రా ఇవాళ తీసుకుపోదాం అనుకున్నా గిప్పుడు యాదకొచ్చింది రే నా యాల్ది కత్తుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ బిర్యానీ తీసుకుపోయి దాన్ని పెట్టామని రా ఇక్కడ టెన్షన్తోనే ప్రాణాలు పోతుంటే ఆ సుక్కుకు బిర్యానీ కావాలా నా యాల్ది తీసుకుపోయి దాని నోట్లో పెట్టమంటావా ఫాల్తు బాడకావు ఒక్క తల్లుడంతా సాలే మళ్ళా ఎత్తుకో ముందు ఫోన్ ఎత్తుకో ఆల్రెడీ తన్నినావు కదరా ఎంత టెన్షన్ పెడుతున్నావురా నీ అయ్యా ఫోన్ పోయింది ఏమైతుందో ఏందో అబే ఊకే టెన్షన్ కాకు ఎవ్వనికి దొరకూడదు గది చిన్న ఫోన్ రేపు సిటీకి పోయి కొత్త ఫోన్ కొని తీసుకురా కథం అబ్బా ఇసోంటి సొల్లు పూత ఐడియాలు మాత్రం మస్తు చెప్తావురా నీకేంద్రా ఒంటిగానివి కాలి మీద కాలు వేసుకొని ఊపుకుంటుంటావు నా గురించి రమ్య గురించి ఆలోచిస్తున్న దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా నాకైతే రే ఇవిడ కనిపిస్తున్నాడు రే ఈ పట్టే బస్సాలే కర్రా ఎట్లా వచ్చిండ్రా మళ్ళీ దొరికినా ఎట్లా గోలుమాలు 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 నా సుక్కు దగ్గరికి ఇంకా నీకు వెళ్ళినవని రా నువ్వు వెళ్ళవు ఎక్కడి నుంచి బయటికి
క్షమించమని అడగడానికి భయం ఇంత బాధగా ఉంటుందని తెలియదు. అమాయకురాలన్న నా భార్యను మోసం చేసినందుకు శిక్ష ఎలాగూ విధించాడు. కానీ సంధ్యకు నిజం ఎలాగైనా చెప్పాలి.